మనం ట్రేడ్స్ ఎప్పుడు ప్లాన్ చేయాలి? సో ఇక్కడ చూసుకోండి మామ, మనకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇక్కడ రీటెస్ట్ అవుతుంది. మనకి ఇక్కడ చూసుకోండి, ఈ రెసిస్టెన్స్ జోన్ కాడ మనకి ఇక్కడ రీటెస్ట్ అవుతుంది. ఈ రీటెస్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? సో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో సో అక్కడైతే మనం ప్లాన్ చేసుకోవచ్చు మామ. బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ కూడా అవుతుంది. సో అప్పుడు మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్. సో మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా చూసుకున్నాం. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా సేమ్ మామ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అవర్ స్టాక్స్ మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాపే ఉంటాయి మనకు. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ కావాలి మామ. సో అప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరినీ ట్రాప్ చేస్తుంది మామ. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, ఇటు పైకి వస్తుంది, రీటెస్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అప్పటిదాకా మనం ప్లాన్ చేసుకోవద్దు. అండ్ మనకి ఎల్లుండి అంటే సాటర్డే మనకి బడ్జెట్ డే ఉంది. సో ఆ బడ్జెట్ డే అయిపోయినాక మనం చూద్దాం మామ. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనం అప్పుడు ట్రేడ్స్ ప్లాన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.